Hi students, welcome to Dr. CSR Academy. Today's our topic is work power energy. ఈ వర్క్ పవర్ ఎనర్జీలో తెలంగాణ ఎప్సెట్ 2024లో అడిగిన ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. A body thrown vertically upwards from the ground reaches a maximum height h. The ratio of the kinetic and potential energies of the body at a height 40% of h from the ground. అంటే ఒక బాడీని వర్టికల్లీ అప్వర్డ్ త్రో చేశాడు. ఇట్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఇట్ రీచెస్ ద మ్యాక్సిమం హైట్ హెచ్ అన్నాడు. అంటే హెచ్ హైట్కి రీచ్ అవ్వగలదు. మనకి అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఏంటి ఇక్కడ? వర్క్ ఈస్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ కదా ఇక్కడ. ఇఫ్ ద వర్క్ ఈస్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్. అంటే ఇట్ ఈస్ సేమ్ ఎవ్రీవేర్ అన్నమాట. ఇప్పుడు ఎట్ మ్యాక్సిమం హైట్ ద టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఇక్కడ? ఎట్ మ్యాక్సిమం హైట్ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూ ప్లస్ కే కదా. కైనెటిక్ ఎనర్జీ జీరో, పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్, అంటే ఈక్వల్ టు ఎంజీహెచ్ అన్నమాట. అంటే ఎవ్రీవేర్ ద టోటల్ ఎనర్జీ ఈజ్ ఎంజీహెచ్ ఉండాలి. అయితే అడిగింది ఏంటి మనకి? ద రేషియో ఆఫ్ ద కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఆఫ్ ద బాడీ ఎట్ ఎ హైట్ ఆఫ్ 40% ఆఫ్ హెచ్. ఈ టోటల్ హెచ్లో 40% ఆఫ్ హెచ్, ఈ హైట్ దగ్గర ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ అడిగాడు. ఈ హైట్ 40% ఆఫ్ హెచ్ అంటే ఇది వై అనుకోండి. వై ఈక్వల్ టు 40% ఆఫ్ హెచ్ అంటే 40/100 ఆఫ్ హెచ్ అనమాట. అంటే ఇది 2/5 హెచ్. వై ఈక్వల్ టు, అట్ దిస్ పాయింట్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ? లెట్ ఇట్ బి U1 అనుకోండి. అది ఎంత అవుతుంది? mg ఇంటూ వై, అంటే 2/5 mgh అవుతుంది. వీ డోంట్ నో ద కైనెటిక్ ఎనర్జీ ఎట్ దిస్ పాయింట్. ఇది పాయింట్ 1 అనుకోండి. ఈ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. బట్ టోటల్ ఎనర్జీ సేమ్ ఎవ్రీవేర్. ఈ పాయింట్ దగ్గర ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఎంజీహెచ్ అనమాట. దేర్ఫోర్ ఈక్వల్ టు U1 ప్లస్ K1. Therefore K1 equal to E minus U1. E equal to mgh. Potential energy is 2/5 mgh. అంటే ఇది ఎంత అయినప్పుడు 3/5 mgh. Therefore ratio of kinetic energy and the potential energy K1 by U1 అడిగాడు. K1 ఎంత వచ్చింది మనకి? 3/5 mgh by 2/5 mgh. Finally you will get 3/2. The answer is 3:2. అట్లా ఏ హైట్ దగ్గర టోటల్ ఎనర్జీ పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రేషియో అడిగినా ఈ రకంగా అప్రోచ్ అవ్వాలి. అంటే ఇందులో ఉన్న కీ టర్మ్ ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. వెన్ ద వర్క్ ఈస్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్సెస్ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈస్ కన్జర్వ్డ్. అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా త్రూ అవుట్ ఇట్స్ పాత్ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ రిమైన్స్ సేమ్ ఎవ్రీవేర్. అందుకని అట్ మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అయిందో ఇచ్చాడు కాబట్టి ఆ హైట్కి రీచ్ అయ్యేసరికి దానికి ఎంత టోటల్ ఎనర్జీ ఉంటుందంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుందిగా మ్యాక్సిమం హైట్ దగ్గర. ఈక్వల్ టు ఎంజీహెచ్ రాస్తుంది. అయితే వాడు ఏమడిగాడు? 40% ఆఫ్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఈ హైట్లో మనకి కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ రేషియో అడిగాడు. ఈ 40% హైట్ అంటే 2/5 ఆఫ్ హెచ్ అనమాట. టోటల్ హైట్లో 2/5. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? mgy అంటే 2/5 mgh అయింది. బట్ వీ నో ద టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్. దట్స్ వై E equal to U1 plus K1. From this, if you subject K1, you will get E minus U1. It will be 3/5 mgh. The ratio between kinetic energy and potential energy is
సింప్లీ 3/2 అంటే 3:2 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.